ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు బీసీలు మరుగున పడి ఉన్న రోజుల్లో గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలను గుర్తించి బీసీ కార్పొరేషన్లు ఇచ్చి 139 కులాలను కుదించి 56 కార్పొరేషన్లు ఇచ్చి అందులో బీసీ మహిళల్ని 50% ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మహిళలు అనే మాట ప్రతి ఒక్కళ్ళు అంటమే కానీ పనిచేసిన వ్యక్తి ఎవరూ లేరు. ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. ఆ రోజు మాట ఇచ్చారు, ఈరోజు నిలబెట్టుకున్నారు. మరి ఎంతోమంది ముఖ్యమంత్రులు మాట ఇచ్చారు, నిలబెట్టుకున్నారు లేదు. కానీ ఈరోజు జగన్ గారు నిలబెట్టుకున్నారు మాట. బీసీ గణాంకానికి కూడా మరి ఈరోజు తీసి అసెంబ్లీలో ఇవ్వడం జరిగింది. మరి అసెంబ్లీలో బీసీల గురించి ఎంతో ఉన్నతంగా మాట్లాడి మహానీయుడు, మహానుభావుడు, మరి ఆయనకి మరొకసారి బీసీల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు నిజంగా బీసీలకి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం మేము. జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారని అందరూ ఆశిస్తూ బీసీలు అందరూ కూడా మంచి ఆనందంగా ఈ బీసీ గణాంకాన్ని తీస్తే కనుక ఎంతో ఆనందపడతారని బీసీలు అందరి తరఫున కూడా అందరూ కూడా మరి నాకు తెలిసిన బీసీలు చాలామంది మరి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టాభిషేకం చేద్దామని అంటున్నారు. మరి ఇప్పటికే పట్టాభిషేకం చేస్తూనే ఉన్నాం. ఇంకా ఈ బీసీ గణాంకాన్ని కనుక తీస్తే కంపల్సరిగా తిరగలేదు. ఆయన ఆయుష్ ఉన్న సంవత్సరాలు కూడా మరి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని బీసీలందరూ ఆశీస్సులు ఆయనకి ఉంటాయని, ఆ దేవుడి ఆశీస్సులతో బీసీలందరూ కూడా మరి ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా ఉన్నతమైనది. ఆ నిర్ణయాన్ని కనుక బీసీలకి న్యాయం చేశారు, చేస్తారు, చేయబోతున్నారు కూడా. దీన్ని ప్రతి ఒక్క బీసీ నాయకులు, అక్కలు, అన్నలు అర్థం చేసుకుని ముందుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటి అనేది చాలా ఉన్నతంగా ఆలోచించి ఆయనకు పట్టాభిషేకం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బీసీ గణాంకాన్ని కనుక తీస్తే బీసీలు పట్టాభిషేకం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జై జగన్, జై జై జగన్.